నమస్తే అందరికి ఎలా ఉన్నారు? సో విషయం ఏంటంటే యాక్చువల్ గా ఇండియా వద్దాం అనుకున్నాను. ఇండియా యాక్చువల్ గా ఈ పార్టీకి వచ్చి ఉండాలి, బట్ కొన్ని అనివార్య కారణాలు మామ. నేను ఒకటి చెప్తా మీకు, అబ్రాడ్ ఎవరన్నా కనుక వస్తే కనుక, ఎస్పెషల్లీ అమెరికాకి వస్తే చాలా ఆలోచించాల్సి వస్తుంది అనమాట చాలా విషయాలకి. ఎందుకంటే ఒక్కసారి ఇండియా వెళ్ళామంటే మళ్ళీ మనం తిరిగి వస్తామో రామో తెలియదు అనమాట. ఓకే, చాలా కాంప్లెక్స్ ఉంటాయి మామ. ఓకే, కట్టాల్సినవి ఉంటాయి, లేదంటే ఇంకేవో ఉంటాయి, ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. లాస్ట్ టైం ఆల్రెడీ నాకు ఇమిగ్రేషన్లో ఒక ఛాన్స్ వచ్చింది అనమాట. నువ్వేమన్నా క్రైమ్ చేసావా అంటే క్రైమ్ గీమ్ ఏం లేదు. బేసికల్లీ ఒక యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యాం. నేను అప్పటికి కాలేజ్ చేసుకుంటూ జాబ్ చేశాను. పార్ట్ టైం జాబ్ కాదు, ఒఫిషియల్ జాబ్, సిపిటి మీద జాబ్ చేశాను. వాడంటాడు నువ్వు సిపిటి మీద జాబ్ చేసావంటే, సో నువ్వు బేసికలీ జాబ్ చేయడానికి యూనివర్సిటీలో చేరావని చెప్పేసి నాకు నానా చుక్కలు చూపించాడు. ఇకపోతే ఇప్పుడు నేను ఇండియా వచ్చాను అనుకోండి, పర్మనెంట్ గా వచ్చేయాలన్నమాట. నీకు ఇష్టమా అంటే ఇక ఎప్పుడో అప్పుడు రావాల్సిందేమో. ఓకే, ఫస్ట్ నుండి నేను యాక్చువల్గా యూఎస్ఏలో సెటిల్ అవుదాం అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోను అనమాట. నాకు తెలుసు మామ, ఎక్కడో అక్కడ నాకు కొంచెం టైమే ఉంటాము యూఎస్ఏలో, ఆ తర్వాత ఇండియా వచ్చేస్తాం అనేసి బేసికలీ ఐడియా ఉంది. కానీ అది ఎంత టైం అనేది మనకు తెలియదు అనమాట. ఓకేనా, ఈ లోపు ఇండియా వద్దామంటే ఇగో ఇమిగ్రేషన్ చాలా టైట్ ఉంది. ఒక పక్క గ్రీన్ కార్డ్ వాళ్ళనే ఆపేస్తున్నారంట, చాలా ఘోరంగా ఉంది తెలుసా. అండ్ ఆ H1B కోసం ఫైలింగ్ చేసుకోవడం కోసం చాలా మంది వెళ్తే వాళ్ళని ఎట్లా ఆపేస్తున్నారు తెలుసా మామ. H1B క్యాన్సిలేషన్స్ సడన్ గా, అంటే ఇది H1B అనేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోవాలి ఇండియాకి వెళ్ళి, ఆ అపాయింట్మెంట్స్ డిలే చేయడం, లేదంటే క్యాన్సిలేషన్స్ చేయడం, అలాంటివి చేస్తున్నారు అనమాట. ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ అయితే చాలా టైట్ ఉంది. ఎవరన్నా ఇండియాకి వెళ్తుంటే కనుక చాలా చాలా ఆలోచించాలండి. క్లయింట్ లెటర్స్ కూడా అడుగుతున్నారంట. మీరేదో కన్సల్టెన్సీస్లో ఉండేసి మేనేజ్ చేద్దాం అనుకోని అక్క పెళ్ళి, అల్లుడి బారసాల ఇది అది అన్నారు అనుకోండి, వెనక్కి వచ్చే ప్రసక్తే లేదనమాట. ఓకే, సరే ఇమిగ్రేషన్ విషయం పక్కన పెడితే, గొడవలు ఇండియాలో మన మీద ఎంత మందికి ఉంది మామ. అసలు నేను నార్మల్గా మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తుంటే చూశాను అనమాట. ఈ బెట్టింగ్ ఫైట్ విషయంలో ఎంత మందితో ఫైట్ అయింది మామ. నాకు కొన్ని రీల్స్ శాంపుల్ గా ప్లే చేస్తాను, యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. ఒకసారి చూడండి. మెసేజ్ చేసిండ్రా, అరే ఏంద్రా ఆపరా అని చెప్పేసి, ఏంద్రా ఆపేసి అయిపోయింది అంతా అయిపోయింది. నువ్వు విజు గాడు ఓయో రూమ్ బుక్ చేసుకొని వాటేసుకొని పడుకోండి. సో జల్దీ ప్రిడిక్షన్ చూసేసండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్, సో స్వీట్ రా వీడు. అయ్యో ప్రిడిక్షన్ ఛానల్ పెట్టి ఒకటి కాదా నిజంగా అనుకున్నావరా మొగ్గ. అమ్మో ఓర్ నాయనో, ఈ ఆర్యరాజయ్య గారు నన్ను బ్లాక్ చేసిండ్రా. ఈ నలుగురు రెడర్ లో దొరకకపోతే ఏందారు కదా అనుకున్నా. మీకు కూడా చెప్తున్నాను, క్లారిటీగా ఉండండి. ఇది ముందే మనకి హ్యాక్ చేసి చెప్పొద్దు. ఎవరి దగ్గర నా పర్ఫార్మెన్స్, ఈ రామబోయ్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వక. ఎందుకంటే రామబోయ్ పర్ఫార్మెన్స్ లో పీక్ రా, పిండేస్తాం. కమింగ్ టు ఈ చాహబాయ్ నానిగాడు, ఎందుకురా వృత్తి ధర్మాన్ని వదిలేసుకొని బెట్టింగ్ ప్రమోషన్ చేస్తా అంటున్నావు నువ్వు? బొంగు చెప్పు నాకు ఫస్ట్. వద్దు నాకేం చెప్పకు, నేనే చెప్తాను. చేపల వ్యాపారం సరిగ్గా నడవట్లేదా బొంగు? చేపలు పోయి నాని గాని కుదిరితే చేపల్ని పట్టుకో, లేదంటే కావాలంటే పాపల్ని పట్టుకో, అంతేగాని ఈ బెట్టింగ్ లాంటి వాటిని పట్టుకున్నావు అనుకో, నేను నిన్ను పట్టుకుంటా. ఎట్లుంటది తెలుసు కదా. నాల పొంగులో వేవేల తారకలే జలకమాడుతున్నావో. బాగుందిరా వీడి ఎక్స్ప్రెషన్, నిజంగానే బాగుందిరా. బాగుందంటే నమ్మరేంట్రా. ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. వీడు ఇంకోలు మనం ఇప్పుడు స్మాల్ మీద 5000 వేస్తున్నాం. అదుగోరా, అయ్యా టిక్ అనలేదురా. ఆల్ రైట్ మిస్టర్ ఆదికేసు సుంకేసులా బ్రో, ఎల్గున్నావు? మామయ్య నన్ను బ్లాక్ చేసిండ్రా, మస్తు కష్టపడినా నేను వీడి అకౌంట్ ఎత్తకని. ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ మీ ఆదికేసు. నువ్వు నాకేం చెప్పకు, నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసినావు చెప్పు. అంటే నువ్వు ఏదో కథలు పడుతున్నావు, నాకు అర్థమైంది. డబ్బులు చూసారు కదా, ఇదంతా మీకు ఏ మ్యాచ్ ఎప్పుడు గెలుస్తుందో ముందే తెలుసుకోవాలనుందా? నిజంగా క్రికెట్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు. ఆదికేసు సుంకేసులు అసలు నువ్వు క్లారిటీ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆడమంటావు, ఆడద్దంటావు, పిడిచం ఛానల్ మొక్క కుడుతావు, మొక్క కుడవద్దంటావు, నాకు అర్థం కావట్లేదు. అటు ఇటు కాకుండా వద్దురా సుంకేసులా, తునకేసాలు ఎగురా. అన్న ఎక్స్ప్రెస్ ఫ్లవర్ అన్న, నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏంది పైసలు గాల్లో ఎగిరేడాలు, రోడ్డు మీద ఎగిరేడాలు కనిపిస్తున్నాయి. మంచిగా ఆపేసినావా? దాని కనుక నువ్వు గాల్లో పైసలు ఎగిరేసినావు అనుకో, నేను గాల్లోనే కొడతా. ఇలా 6 గాల్లోనే, మొత్తం గాల్లోనే ఉంటాయి, కింద కూడా రా. ఇట్లా చూడాలి నేను 6 కొడుతు. ఎంత మోటివేట్ చేస్తుండేరా నువ్వు జనాల్ని. నీ మోటివేషన్ రీల్స్ నేను వాష్రూమ్ లో కూడా కూర్చొని చూస్తుండేరా. మా అమ్మ దందని తలుపు కొట్టి ఎంతసేపు రా అంటే నేను అంటుండే, నవీన్ మోటివేషన్ రీల్స్ చూస్తానమ్మా, నాకు ఇంకో 5-6 అవర్స్ పడుతుంది, ఇంకా 3000 రీల్స్ ఉన్నాయి అని చెప్తుండే నేను. అంత వీటిని డోనట్స్ అంటారు మా, పవిత్ర పదార్థాల లాగా.
టేస్టీగా భలే ఉంటాయి అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి మీరు. అమ్మా, ఖచ్చితంగా పైసలు వస్తాయారా లడ్డు? లడ్డు వీడియో చెప్తానంటది. అరే ఈడు చూడండి రా, షార్ట్ బట్ స్మార్ట్ అంట. సరే నేను లాంగ్ అండ్ హార్డ్ ఏం చేద్దాం చెప్పు. సో గాయ్స్ చూసారు కదా, మనం అయితే ఇప్పుడే ఫ్రెష్ అయితే విత్తిరాకుంటున్నాం. మస్తు డెస్పరేట్ ఉండరా వీడు గొడపనికి జనాల్ని. షార్ట్ బట్ స్మార్ట్ అంట, లాంగ్ అండ్ హార్డ్. నైస్ మీటింగ్ యూ. చేస్తే నీ లేవ మళ్ళీ. మనం డైలీ 20 నుంచి 30,000 విన్ చేసుకుంటున్నాం. మిస్టేక్ గా తెల్ల చొక్క వేసినావు గానీ నువ్వు వేయాల్సింది ఎరుపు షర్టు. చెప్పి చూద్దాం, నువ్వు వేస్తుంది ఎరుపు వేసాలి కాబట్టి. ఎరుపు పటాస్ ప్రెసిడ్ గా నోరులేస్తుంది. వీడి మొహం చూస్తే చిన్నప్పుడు ప్రెడేటర్ సినిమా వచ్చేది కదా, అందులో విలన్లా ఉంటది వీడి మొహం. ఆ కర్ణా ప్రొడిక్షన్ ఛానల్ ని ఎత్తి కింద కొట్టాననుకో ముక్కలు అవుతుంది. పెళ్ళ హోకునాయాల వెళ్ళి కర్ణా ప్రొడిక్షన్ ఛానల్ మొగ్గగుడు పో. ఎవరిదొద్దు పక్కింటోడితే ముద్దు అని ఆడదానికి చెప్తున్నా, నువ్వే చెప్పు. లంజ్ ఎవరు? వేరే యాప్స్ ఏమొద్దు, బెట్టింగ్ యాప్స్ ఏమొద్దు అనే నీలాంటి లంగకి చెప్తున్నా. 1000 మందిని టెలిగ్రామ్ లో కొడుతున్నావు, ఇప్పుడు చెప్పు లంగెవడు? నేను అందరితో క్లోజ్ ఉంటా. అందరితో క్లోజ్ ఉండేది ఏంది? అందరితో దెంగించుకోపోయావా? నువ్వు ఒక ఆడదాని వాడు నాలంటూ గుర్తు చేయాలా? నేను గుర్తు చేస్తా. నువ్వు లంచ్ 1000 మందిని టెలిగ్రామ్ లో కొడుతున్నావు, ఇప్పుడు చెప్పు లంగెవడు? పిఐజేయు విజ్జు గుగజు గుగజు పిఐజేయు విజ్జు నా గుజ్జు నా బిజ్జు రారా బేసాలే ఎట్టున్నారా విజ్జు. అరే విజ్జు ఏంది కొత్త వింత? ఏమైందిరా? పైసలు ఎగరేడు, పైసలు వంచుడు అయిపోయినాయి. హాయ్ సాగర్, ఇట్స్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. బెట్టింగ్ ప్రమోషన్ ఏమి చేయట్లేదు అనుకున్నా, కానీ నువ్వు సీక్రెట్ గా టెలిగ్రామ్ ఛానల్ నడుపుతున్నావు, నన్ను బ్లాక్ చేసావు. ఇట్స్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. కనబెడితే వినయ్ కుయ్యాది మొత్తం డ్రామానే కదరా. ఫ్రెండ్ గా ఉంటాడు రా శరణ్ రెడ్డి అని చెప్పి, ఓ తెగ చూస్తాడు వినయ్ కుయ్యా వీడియో. అరే వినయ్ కుయ్యాను వదిలేరా అంటుంది. ఎందుకు వదలాలరా? మస్తు మంది కూడా పిండి. గోవింద 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 అరే భక్త కన్నంప వీడితో తీయాల్సింది కదరా. మొగ్గ ఏమేషాలు వేస్తున్నావురా విజు? చెయ్యాల్సిన లంగ పనులన్నీ చేసేసి ఇప్పుడు ఏం ఎరగనక్క. అరే విజు మడ్డగుడు మోడల్ మోడల్ గౌరవ్ మోడల్ మెడల్ మెడల్ చెప్రీ మెడల్ ఏం చేస్తుండు తెలుసారా? వీడియోలన్నీ తీసేసిండు కూడా సైలెంట్ గా టెలిగ్రామ్ లో ఆడిస్తుండు. మొత్తం బుర్రపాటు ప్రిడిక్షన్ ఇస్తున్నా అంటున్నాడు. కానీ ఏమాట కామంటే అది నిజమేరా, బుర్రపాటు ప్రిడిక్షన్ అయితే ఇస్తుండ్రా వీడు. జనాలకు బుర్రలు పాడవుతున్నాయి ఆడ వీడు ఇచ్చే ప్రిడిక్షన్లకు డబ్బులు పోయి. గౌరవ్ మోడల్ నా మీదకి వస్తున్నావు ఇప్పుడు. తెలుసు కదా రామబాయ్ మోడల్ బుర్ర పాడంటున్నా. వస్తున్నా వచ్చేస్తున్నా ఆడోళ్ళని వదిలేస్తానా. టెలిగ్రామ్ లో జాయిన్ ఒక ప్రొడక్షన్ చెప్తాను కదా. అక్కడ ఎంత విశాలపు గుండె. ప్రాఫిట్స్ వస్తే అక్కే తీసుకోకుండా జనాలందరికి పంచాలనుకుంటుంది. పెద్ద గుండె, ప్రేమ గుండె అక్కది. ఆ గుండె బతకాలి. ఇక పోతే మళ్ళీ మన మాట ఇట్స్ మీ ఫ్లవర్ నువ్వు కలిసినారంట కదా మళ్ళీ. ఓకే, హ్యాపీ హార్ట్ సెండింగ్ ఫ్రమ్ క్లీవ్లాండ్. తీసుకో 4 ఒడుంటాయి అక్కడ. పెళ్ళం పిల్లలతో మంచిగా ఉండి జనాలను కూడా మంచిగా ఉంటాండి అంటున్నా నేను. ఏమంటున్నా నేను? ఈ టెలిగ్రామ్ లింకులు ఇవన్నీ వద్దు. సరే అర్థమైందా నీకు? వెళ్ళొస్తా నేను. రామబాయ్ సైనింగ్ ఆఫ్. లవ్ ఫ్రమ్ క్లీవ్లాండ్. అంటే సిస్టర్ గారి రామాబాయ్ గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు అని క్లియర్ గా చెప్పిన. గర్ల్స్ ఏరి కనపడరే. నీకు ఆడపిల్లని ఎప్పుడు గుర్తు రావాలి తెలుసా? కంటెంట్ రీల్స్ చేస్తున్నప్పుడు గుర్తు రావాలి ఆడపిల్లని. అవతల అకారణంగా అంటున్నప్పుడు గుర్తు రావాలి ఆడపిల్లని. నా మీద ఫేక్ అలిగేషన్ చేసినప్పుడు గుర్తు రావాలి ఆడపిల్లని. బెట్టింగ్ ప్రమోషన్లు చేసేటప్పుడు గుర్తు రావాలి ఆడపిల్లని. క్యాములు చేసేటప్పుడు గుర్తు రావాలి ఆడపిల్లని. ఇప్పుడు అంతా కాలర్ ఎగరేసి ఇప్పుడు ఆడపిల్లని కూడా. ఇది నన్ను మొహం దూరం పెట్టమంది కదా. ఉసే ఆడపిల్ల కలిపేస్తా. అక్కను ఎట్లా మిస్ అయినాం రా భయ్యా. సన్నయ్యాదు సిస్టర్ లేకుందిరా. సో గైస్ చూసారు కదా నేను ఎంత రిచ్ లైఫ్ ని లీడ్. యాటిట్యూడ్ పోరి ఇవి కనుక ఆపలేదు అనుకో నీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మారి. అక్క నమస్తే అక్క, మంచిగున్నా?
ఏం లేదు, గోల్డ్ కొన్నాను, రింగ్ కొన్నాను, ఇగో ఈ యాప్ త్రూ కొన్నాను అని చెప్తున్నావు కదా, కమెంట్ పెడదాం అనుకున్నా ఎక్కడ ఎలా ఆడాలి ఇది అది అని చెప్పేసి. నువ్వేమో కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసినావు. ఎట్లా ఇట్లా అయితే? రింగ్ అయితే తీసేసుకున్నా, సో ఇప్పుడు బిల్ పే చేసేస్తున్నాం అనమాట మనం. సో నేను ఇంత మనీ ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నా అనుకుంటున్నా, నేను గేమ్స్ ఆడుతూ చాలా మనీ అయితే ఎంజాయ్ చేసుకుంటున్నా. జనాల్ని మోసం చేసే కాన్సెప్ట్ తప్ప వేరే కాన్సెప్ట్ ఏం లేవు మీ దగ్గర, అంతేనాక? ఏ సిల్లరేసాన్ని ఆపేసి పని చూసుకోవచ్చు కదక్క, ఎందుకక్క మనకి ఇవన్నీ? క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా, వాడు ఏమన్నాడని అంతగానం బండ బూతులు తింటున్నారు మీరు అసలు? గోల్డెన్ కొనిస్తారా దానికి బాబో ఇదేం బూతులే బాబు, ఏ మాట కామాట చెప్పాలి. చూడీకి మాత్రం శుద్ధ పూసలు ఉన్నట్టుంటారు, మంచిగా సాంప్రదాయంగా. వచ్చారండి వయ్యారు. గోల్డెన్ కొనిస్తారా దానికి? ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పంచు నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డెన్ కొనిస్తావురా దానికి? కొడతాను ఏమన్నా కాదురా బుజ్జి, ఎవడన్నా ప్రేమతో తిడతాడు లేదంటే కోపంతో తిడతాడు, ఇదేంద్ర కసిగా తిడుతుంది. గోల్డెన్ కొనిస్తావురా దానికి? అమ్మమ్మమ్మ దీనికి అసలు మావలేదు. వయ్యారులో ముగ్గురు టక్కరట్లేదు, పేరుకు మాత్రం చిట్టి పికిల్స్. గోల్డెన్ కొనిస్తావురా దానికి? పబ్లిక్ అందరికి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పేసి అక్నాలెడ్జ్ చేయండి, ఓకేనా? అప్పుడన్నా మీ బిజినెస్ నార్మల్ అవుతుంది. ఈ ఈగోకు పోయి అనవసరంగా ఇంకేదో చేసుకోకండి. సరోజ నువ్వు గానీ ఆపలేదు అనుకో, గిల్లేస్తా గట్టిగా అని అరుస్తావు. అందరు ఆపేశారు అనుకుంటే నేనున్నా అన్నట్టు వచ్చావు. పెడతాను ఏందిరా వికారాలు? ఆ పిల్లలు ఎవరని ఒప్పుకున్నావేంట్రా? అందరిలో ఎంత అసహ్యంగా ఉంటుంది. నీకు అసలు మనసు ఎట్లా ఒప్పుతుంది రా? ఇలా పైగా ఆ డాన్స్ ఏంది, నీ వేషం ఏంది? అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఎలా అనుకుంటారంటే బెట్టింగ్ వాళ్ళతోటే కదా గొడవలు అనుకుంటారు. ఒక బెట్టింగ్ వాళ్ళతోటే కాదు మామ, మెడలో ఏంటి భారీ ఎత్తున తాయి చేసినట్టున్నావే? ఒకసారి చూపించు తమ్ముడు. మనం చదువుకుంటున్నాం కదా, దాంతో ఏమవుతుంది? అంత మూఢనమ్మకాలు ఉండకూడదుగా. మీ మమ్మీ వేపిస్తే నువ్వు 10th క్లాస్ అయ్యా. సరే జీసస్ మంచి దేవుడు. యేసు ఎక్కడా నేను దేవుణ్ణి అని చెప్పాలా? నువ్వెలా అంటున్నావురా యేసు దేవుడు అని చెప్పేసి? ఈ బ్యాచ్ గురించేరా నేను చెప్తుంది. నిజమైన దేవుడు, నిజమైన గొర్రె బ్యాచ్. అక్కడ లిటరల్ గా కృష్ణుడు అహం సర్వస్య ప్రభువు, నేనే దేవుణ్ణి, నాకంటే మించిన దేవుడు లేడంటే అక్కడ ఆ స్టేట్మెంట్ వదిలేసి జీసస్ క్రైస్ట్ పాపం ఆయన ఎక్కడ నేను దేవుడు అని చెప్పలేదు. ఒక ఫాదర్ ఉన్నాడరా అని చెప్పాడు. ఆ ఫాదరే ఈ విష్ణు. నేను ఇంటెంట్ చేసిన ఫాదరేరా మేము కొలుస్తుంది. విష్ణుని డైరెక్ట్ కొలుస్తున్నాం. నువ్వు గొర్రెనా మొగ్గో కాబట్టి అక్కడ కొలుస్తున్నావు. నువ్వేంద్రా మాకు చెప్పేది మందపు గొర్రె. యేసు గాని ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ గాని ఎక్కడ నేను దేవుడు అని చెప్పలేదు. విష్ణు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే దేవుడు అని చెప్పాడు. ఎవడో మైకిల్ అంట మన మీద రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమన్నారు తెలుసా? జాన్ 8:58 బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్ ఐ యామ్ అంటే ఏంటిది? యావే అంటే ఏంటిదో తెలుసా? ఇంత సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది చూసావు వీళ్ళది. అయామ్ అంటే యావే అంట, యావే అంటే గాడ్ అంట. అసలు కామన్ సెన్స్ ఉందారా నీకు కొంచెమైనా సరే? జీసస్ క్రైస్ట్ దేవుడు అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదనమాట. అందుకు ఇలాంటి ఈడియాటిక్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. జీసస్ క్రైస్ట్ ఎక్కడా నేను దేవుడు అని చెప్పలేదు. ఫ్యాక్ట్ 160 to 180 టైమ్స్ బైబుల్లో ఫాదర్ 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 అని మెన్షన్ చేశారు. పాపం ఆయన మంచి ఆయన మామ. సీరియస్ ఈడియాటిక్ గై హూ సేయింగ్ అయామ్ అంటే యావే అంట, యావే అంటే గాడ్ అంట. అంటే వీళ్ళు ఎంత పూర్ ఉన్నారు చూసావా ఇంటెలెక్చువాలిటీలో. అండ్ అక్కడున్న స్థలాలు నిజంగా మావే. అప్పట్లో మా రాజులు తాత ముత్తాతలు ఓహో ఆ ల్యాండ్స్ మీవా? మీ తాతలు రాశారా? ఎవరికి రాశారా మీ తాతలు? మీ తాతల ముందు నుంచి ఆ ల్యాండ్స్ ఉన్నాయి రా. రే అరే ఏంద్రా వీడు ఇంత ఎర్రి హోపులా ఉన్నాడు? అరే నువ్వు హిస్టరీ చదవరా? అసలు మీరు హిస్టరీ చదవరా? 712 AD లో ఫస్ట్ టైం ఇస్లాం అనేది ఇండియాకి వచ్చింది మామ. మొహమ్మద్ బిన్ కసిం అని చెప్పేసి అతను తెచ్చాడన్నమాట ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. అప్పటికి ముందు ఇస్లాం ఇండియాలో లేదు, అసలు తెలియదు. అరే ఎర్రిహుగ్గా నువ్వు జాగ్రత్త. జన్మస్థానం గాని ఈ రామ్ జన్మభూమి గాని తరతరాలుగా యుగ యుగాలుగా ఉన్నాయి. దీని ముందు అంటే ఇస్లాం రాక ముందు యుగ యుగాలుగా ఉన్నాయి అన్నమాట. మీరేంద్ర మాకిచ్చేది ఈ స్థలం నా లవడా? మీరేంద్ర రాసేది నాకు? ఇదంతా కాదురా, ఒకటి అడుగుతున్నా చెప్పు. 712 AD ముందు మా జన్మస్థానం మా జన్మభూమి అవన్నీ ఉండగా మీరేంద్ర తర్వాత వచ్చిన వాళ్ళు మాకు రాసేది? నాకు చెప్పరా నాకు దీనికి సమాధానం చెప్పరా? నువ్వు దీనికి సమాధానం చెప్పు ఎర్రి.
ఇక్కడతో అవ్వలేదు మామ, మళ్ళీ ఇంకొక కొన్ని గొడవలు ఉన్నాయి, అన్నెసరీ గొడవలు అన్నమాట. పెద్ద మనిషి చాలా హుషారి పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి వాళ్ళకి కిల్ బెట్టింగ్ అని జస్ట్ ఒక సాకు నమ్మేటోళ్ళు ఎవరు లేరబ్బా. చాలా మంది ఫాలోవర్స్ ని కొంటున్నాము. డబ్బులతో ఫాలోవర్స్ ని కొంటున్నాం. అర్థమైతే లేదు, నువ్వు ఓన్తో పెట్టుకుంటున్నావు. ట్రోల్ చేసి ఎట్లుండాలి బ్రో? ఎడిక్ట్ అయిపోయినా వీడికి నేను. ఈ కరోడు, ఈ డగ్లస్ కాదు, ఇది ఇంత గలీజ్ కాదు. ఇది ఎంత గలీజ్ వీడికే తెలియదు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు పట్టుకొని వస్తావు, ఫేమస్ అయిపోతున్నావు. నాడుండి కాదు నువ్వు ఫైట్ చేసేది, రా ఇండియాకి రా. న్యాయం గురించి పోరాడే భగత్ సింగ్ అని అన్నారు కదా. అరే నువ్వు ఇండియాలో ఎంత పెద్ద లక్ష్మణ్ గాడు అందరికీ తెలుసు. యుఎస్ లో ఎందుకు షోదింగ్ చేస్తున్నాడు? ఇలా టార్చర్ చేస్తున్నారు నన్ను, చెప్పండి ఫస్ట్. వాడికి పనిలేదు అని చేశాడు. పిల్ల పువ్వు అని చెప్పి వీడియోస్ చేయడు. ఏంద్రా డ్రామా? అబ్బో, ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మీరు ఇక చూసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. అంత మందితో గొడవలు అన్నమాట. నువ్వు ఎక్కడైతున్నావు? రిజర్వ్ స్క్వేర్ లోకి వచ్చి ఏంట్రా ధమ్కి ఇస్తున్నావా నాకు? నువ్వెంతరా నాకు అడిగి బెట్టింగ్ వాళ్ళకే భయపడలేదు. నీకు భయపడితే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదరా. పెట్టి మరి గడ తీస్తా నేను. అరే నువ్వు అందరిలాగా అనుకో మాకు అస్సలు. ఈ వీడియోస్ చూడు మా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. కమా ముగ్గురున్నారు పాపలు వాంచి పడదు ఈ రోజు. ఆట ఆడుకోవడం ఈ రోజు మొత్తం. అక్కలేదా వాళ్ళ ఇంట్లో నైట్ కి నీ యాక్షన్ల వల్ల, నీ మాటల వల్ల, నీ వేషం వల్ల నువ్వు అందరినీ బాధ పెడుతున్నావు. ప్రతి బాధకి నువ్వు ఆన్సరబుల్ తెలుసుకో. నీకు ఇవి ఇప్పుడు నచ్చుతున్నాయి నీ దరిద్ర వీడియోలు, తర్వాత నువ్వు బాధపడే రోజు వస్తుంది. లంజనా కొడక, లంచా కొడక, ఏ అమ్మ బెట్టింగ్ అని పెట్టుకో. లంచా కొడక నీకు రాలేదు, పిచ్చి లంచా కొడక. ఇట్లా సింగ్ కూడా ఉంది సార్. అమ్మ వాళ్ళ అమ్మ ఉండే వాళ్ళ ఇంట్లో కూడా మస్తు అయినా బాధపడి ఆలోచించే రోజు వస్తుంది సార్. అందరూ అమ్మ మాట వింటాడు శరత్, నువ్వే చెప్పాలి అని చెప్పి అందరు నాకు చెప్తున్నారు. అరే బెట్టింగ్ యాప్ల గురించి, ఆ టాపిక్ గురించి అన్ని మానేద్దాం, అందరం ఫ్రెండ్స్ రా అని చెప్పి. తండ్రి మాట కోసం రాములు వారి అడవులకు వెళ్తే, తల్లి మాట కోసం నువ్వు రామాబాయివి, నువ్వు అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని అందరితో ర్యాగింగ్ మానేసి అందరితో మంచిగా ఉంటుంది. ఇది మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, నేను అందుకే అన్ని ఆపేస్తున్నాను. అమ్మ మాట వింటున్నా రామాబాయిని అనౌన్స్ చేస్తావో ఏం చేస్తావో థ్యాంక్స్ మామ, ఇంత పెద్ద పెద్ద గొడవలు నాకు ఉంచినందుకు ఇండియాలో. మీ వల్లే ఎంత పని చేశారా మీరంతా కలిసి. ఎలా రా ఇప్పుడు ఇండియాకి వచ్చేది? పిల్లని ఎవరిని ఇస్తారా? పిల్ల మ్యారేజ్ కి సంబంధాలు చూడడానికని అనుకుంటే అంటున్నారంట రామబోయ దండం పెడుతున్నారంట. ఇట్లా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే, అమ్మో మీ రామబోయ అంటే, లేదండి మా అబ్బాయి చాలా మంచోడు అని చెప్తే, అబ్బో మీ అబ్బాయి సంగతి చూసానులే ఇన్స్టాగ్రామ్ లో, మీ అబ్బాయి గొడవలు సరే, మీరు సరే, ఇది అది అని చెప్పేసి అంటున్నారంట. ఎంతమంది అమ్మాయిలు అనుకుంటారా ఉమెన్ హెరాస్మెంట్ నిజము, ఇదేదో ఉమెన్ అసలు ఏం లేదు రాడా, నిజంగా చెప్తున్నా. ఇండియా ఎప్పుడు వస్తావు ఫైనల్ గా దానికి చెప్పాలి అంటే వస్తాను మామ, నాకు తెలిసి అయితే డెఫినెట్ గా వస్తాను. బట్ ఏంటంటే ఎప్పుడు అనేది తెలియదు. వచ్చినప్పుడు నేను చాలా ఫేస్ చేయాలని నాకు తెలుసు. చాలా విషయాలు చాలా టైం పడుతుంది నాకు దాన్ని పేజ్లోకి తీసుకురావడానికి కానీ, లేదంటే దాన్ని సెట్ చేయడానికి కానీ. బట్ ఐ హోప్ ఆ గాడ్ సపోర్ట్ ఉంటుందని. అండ్ వన్స్ అగైన్ నేను అందరికి చెప్పాలనుకున్నాను, ఎవరిని హేట్ చేయడానికి కాదు, ఎవరిని హేట్ స్ప్రెడ్ చేయడానికి కాదు. ఇవన్నీ చూస్తే ఒక బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ని ఆట పట్టించినట్టు, లేదంటే వాళ్ళని ఏదో మార్గంలో పెట్టడం కోసం ట్రై చేసినట్టు అనిపించింది తప్ప నాకు నెగిటివ్గా ఏం అనిపించలేదు. అండ్ పొరపాటున ఒకళ్ళు ఎవరినన్నా తిట్టుంటే బట్కు ఐఎమ్ జెన్యూన్లీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్స్ అలాట్ darlings ఫర్ వాచింగ్. మీ రామబాయ్ సైనింగ్ ఆఫ్. హర హర మహాదేవ్. 100% ట్రస్టెడ్ రా. కావాలంటే నా బయలు లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వు. నేను ఇప్పుడే జాయిన్ అవుతాను.